హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ కొత్తగా అనుకునేదేం లేదు. మనం అనుకున్నదే అయిందనమాట. సో, రీసెంట్‌గా వన్‌ప్లస్ 15 అయితే లాంచ్ అయింది కదా! సో, దాంట్లో ప్రైస్ అయితే మనకు అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఫ్లాగ్‌షిప్ మొబైల్ కొనాలంటేనే భయపడే స్టేజ్‌కయితే తీసుకొచ్చేస్తారు ప్రైజెస్. సో, వీటిని మనము ఈ కంపెనీస్‌ని తప్పుపట్టడానికి లేదు. నేను ఒక వీడియో చేశాను. అసలు ఈ ప్రైజెస్ పెరగడానికి రీజన్ ఏంటనేది. సో, మనకు ఏఐ అనేది డే బై డే ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళ సర్వర్స్‌ని మెయింటైన్ చేయడం కోసం మన ఈ చిప్ ప్రొడక్షన్ అంతా అటు సైడ్ వెళ్ళిపోవడం వల్ల మనకు ఇక్కడ షార్టేజ్ వస్తుందన్నమాట. షార్టేజ్ అనేది. సో, దానివల్ల అయితే ప్రైజెస్ అయితే ఆటోమేటిక్‌గా పెరిగాయి. సో, బట్ వన్‌ప్లస్ 15 ఇప్పుడు రీసెంట్‌గా అయితే వన్‌ప్లస్ 15కి ఐక్యూ 15కి అయితే పెద్ద వార్ అయితే నడిచింది. అంటే ఏది బెస్ట్ అని చెప్పి ఫ్యాన్స్ అన్నమాట. సో, ఐక్యూ ఫ్యాన్స్ ఉంటారు, వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఉంటారు. సో, వీళ్ళ మధ్య ఏంటంటే కొంచెం మా ఐక్యూ బెస్ట్ అని, వన్‌ప్లస్ బెస్ట్ అని అయితే కొంచెం డిస్కషన్స్ అయితే కంప్లీట్‌గా ఇంటర్నెట్‌ని అయితే షేక్ చేసి పడేసాయి. సో, చాలా మంది వన్‌ప్లస్ 15 హై ప్రైస్ పెట్టడం వల్ల ఓకే, ఐక్యూ 15 ఏదైనా బెటర్ ప్రైస్‌కి వస్తదేమో. సో, దాన్ని అంటే ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్ కాబట్టి మనకి ఇక్కడ కొంచెం ప్రైస్ అయితే చూస్తారనమాట. సో, మేబీ ఐక్యూ 15 కొంచెం మంచి ప్రైస్కి వస్తే దాన్ని తీసుకుందామని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. సో, మనకు ఐక్యూ 15 ఇండియాలోనే కాదు గ్లోబల్గా అయితే మనకు నవంబర్ 26 అయితే లాంచ్ అవబోతుంది. సో, ఈ విషయం అందరికీ తెలిసిందే. సో, ఇది లాంచ్ కంటే ముందు ఈ ప్రైస్ అయితే లీక్ అయింది అనమాట. సో, నేను వన్‌ప్లస్ 15 కూడా ప్రైస్ అయితే మనకు ఎక్స్లో లీక్ అయింది. సో, దాని మీద వీడియో చేశా కదా. సో, అదే కేసులో మీరు చూసినట్లయితే ఆ లీక్ అయిన ప్రైస్కి మనకు రిలీజ్ అయిన ప్రైస్ సేమ్ ఉన్నాయన్నమాట. సో, అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు ఈసారి ఏదేదో డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన లీక్ కాదు, డైరెక్ట్ మనకు అమెజాన్ లో ఒక చిన్న గ్లిచ్ వల్ల అయితే ప్రైస్ అయితే లీక్ అయింది. సో, అసలు ఈ ప్రైస్ ఎంత పెట్టారు ఏంటనేది క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ ప్రైస్ ని అభిషేక్ యాదవ్ అనే ఒక పర్సన్ అయితే మనకు ఎక్స్ లో అయితే పోస్ట్ చేశాడు. సో, ఈ స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు అనమాట. క్లియర్ గా అమెజాన్ లో ఒక గ్లిచ్ వల్ల ఒక కొంత టైం వరకు అయితే మనకు ప్రైజెస్ అయితే రివీల్ అయిపోయి తర్వాత అయితే వెంటనే దాన్ని తీసేశారు. సో, ఈ ప్రైజెస్ ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ ఎంత చూపిస్తుంది అనేది. 12GB 256GB వేరియంట్ వచ్చి మనకు 72,999 అయితే పెట్టారు. సేమ్ మనకు అదే విధంగా 16GB 512GB వేరియంట్ వచ్చి మనకు 79,999 అయితే పెట్టారు. సేమ్ మనకు వన్‌ప్లస్ 15 లాంచ్ అయిన ప్రైస్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఈవెన్ సింగిల్ రూపీ కూడా డిఫరెన్స్ అయితే లేదు. సేమ్ ప్రైస్ అయితే పెట్టారు. ఎవరైతే అది ఎక్కువ ఉంది ఇది కొనుక్కుందాం అని చూస్తున్నారంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. నేనైతే కొంచెం తక్కువ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే మనకు కంపేర్ టు వన్‌ప్లస్ ఐక్యూ మొబైల్స్ కొంచెం బడ్జెట్ రేంజ్ లో అయితే తీసుకొస్తుంటారు వీళ్ళు ప్రతిసారి. సో, ఈ స్క్రీన్ షాట్ లో చూసినట్టయితే మనకి దీంట్లో 2 కలర్ వేరియంట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి చూడండి ఇక్కడ, ఆల్ఫా అండ్ లెజెండ్. సో, ఇట్లా 2 కలర్స్ లో అయితే వీళ్ళు ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. సో, ఒక్కసారి మనకు దీని ప్రీవియస్ జనరేషన్ ఐక్యూ 13 ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది ఫ్లాగ్షిప్ అయినా కానీ ఒక బడ్జెట్ రేంజ్ లో వచ్చింది అనమాట. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ కూడా ఈజీగా అయితే ఈ మొబైల్ ఆఫర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 టు నార్మల్ మిడ్ రేంజ్ కి ఫ్లాగ్షిప్ కి ఒక 15,000 అరౌండ్ డిఫరెన్స్ అయితే ఉంది. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మీకు ఐక్యూ 13 చూసుకున్నట్లయితే సేమ్ 12GB 256GB వచ్చి మనకు 54,999 అయితే పెట్టారు. అదే విధంగా మీకు సేమ్ అంటే ఈ ఐక్యూ 13 లోనే మనకు 16GB 512GB వేరియంట్ వచ్చి మనకు 59,999 అయితే పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 60,000 అయితే పెట్టారు. ఇప్పుడు ఇది ఒక జనరేషన్ మారేసరికి ఇది ఆల్మోస్ట్ బంప్ 20,000 అయితే ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. మీరు 512GB వేరియంట్ చూసుకున్నట్లయితే 60,000 నుంచి డైరెక్ట్ 80,000కి వెళ్ళి ఒక 10,000 అయితే ఓకే, అది యాక్సెప్టబుల్ గానీ డైరెక్ట్ 20,000 అంటే కొంచెం చాలా మంది అయితే ఆలోచిస్తారు కొనడానికి కూడా. సో, ఇక్కడ మనకు ఐక్యూ సిఇఓ నిపుమ్ మారియా కూడా ఏం చెప్పాడంటే మనకు అంటే దీన్ని ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నాడో ప్రైస్ మొబైల్ ని, సో అప్పుడు క్లియర్ గా చెప్పాడు ఈ ప్రైస్ రేంజ్ ఇండియాలో అరౌండ్ 65 టు 70,000 మధ్యలో ఉండొచ్చు అని అయితే చెప్పాడు అనమాట. ఒక హింట్ అయితే ఇచ్చాడు. బట్ ఇక్కడ ప్రైస్ ఆల్మోస్ట్ 73,000 నుంచి 80,000 మధ్యలో, అంటే 7,000 డిఫరెన్స్ ఉంది. సేమ్ మనకు వన్‌ప్లస్ 15 ఏ విధంగా అయితే మనకు 512కి 250GBకి వేరియంట్ ఉందో ఆ ప్రైస్ డిఫరెన్స్ అయితే మనకు ఆల్మోస్ట్ 7,000 ఉందన్నమాట. సో, అంత డిఫరెన్స్ అవసరం అనేది బిగ్ క్వశ్చన్ ఇక్కడ. సో, ఇక్కడ మన ఐక్యూ సిఇఓ కూడా క్లియర్ గా ఏం చెప్తున్నాడు అంటే ఒక 5 to 10% చిప్ షార్టేజ్ అంటున్నారు కదా. సో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మాకు 5 to 10% ఇంక్రీజ్ అయితే మేము మేనేజ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇది ఆల్మోస్ట్ 30% వరకు అయితే వెళ్ళిపోతుంది. మాకు ప్రైస్ అయితే హైకి వెళ్ళిపోతున్నాయి. ఈ కాంపోనెంట్స్ కావచ్చు, ఈ చిప్స్ కావచ్చు, ఈ చిప్ షార్టేజ్ వల్ల అనమాట. సో, అంత అయితే మేము మేనేజ్ చేయలేం కదా. సో, ఆబ్వియస్ గా ఇది కస్టమర్ మీద అయితే బర్డన్ పడుతుంది అని అయితే ఆ సిఇఓ అయితే ఇస్తున్నాడు, ఐక్యూ సిఇఓ. సో, ఆల్రెడీ వన్‌ప్లస్ కాకుండా దీనికోసం కొంతమంది కొన్ని స్పెసిఫికేషన్స్ కోసం అయితే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చి మనకు ఆరిజిన్ ఓఎస్ అనేది కొంచెం హైప్ అయితే తీసుకొచ్చారన్నమాట యూట్యూబ్ లో అంతా. సో, కంపేర్ టు వన్‌ప్లస్ దీంట్లో అయితే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయన్నట్టుగా దీన్ని పోర్ట్రేట్ చేశారు. అదేవిధంగా మీకు ఇది సామ్సంగ్ M14 అమోలెడ్ ప్యానల్ 2K డిస్ప్లే అయితే కంపేర్ టు మనకు వన్‌ప్లస్ 1.5K డిస్ప్లే, అది దీంట్లో 2K డిస్ప్లే. అందులో సామ్సంగ్ డిస్ప్లే
డిస్ప్లేస్ కంపేర్ టు ఎనీ అదర్ మొబైల్ కొంచెం వైబ్రెంట్ ఉంటాయి అనమాట. సో అందులో ఇది M14 ప్యానల్ కాబట్టి కొంచెం వైబ్రెంట్ డిస్ప్లే అయితే మీకు దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. బట్ ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ Gen 5 ఎలైట్ ప్రాసెసర్. సో అది మీకు సేమ్ మీకు OnePlus 15లో అదేవిధంగా IQ 15లో సేమ్ అయితే ఉంటుంది. బట్ మీకు చూసినట్టయితే అక్కడ ప్రైస్ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. జస్ట్ ఇంకా బ్రాండ్ చూస్ చేసుకోవడమే. మీకు ప్రైస్ పరంగా అయితే రెండు అయితే సిమిలర్ అయితే వచ్చేసాయి. ఈ ప్రైస్ పెట్టి ఎంతమంది IQ కొనాలనుకుంటున్నారు, ఎంతమంది OnePlus 15 కొనాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. పర్ఫార్మెన్స్ అంటే గేమ్స్ ఇప్పుడు పబ్జీ ఏదైతే దీంట్లో ఆడుతున్నారో హైయెస్ట్ సెట్టింగ్ లో మీరు IQ 13 లో కూడా ఆడుకోవచ్చు. సో అది కూడా మంచి బ్యాటరీ బ్యాకప్ అన్నీ వస్తున్నాయి దాంట్లో కూడా. సో పెద్ద డిఫరెన్స్ అయితే నాకైతే అనిపించట్లేదు ఎక్సెప్ట్ దట్ ప్రాసెసర్. బట్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ అనేది మనకు డే టు డే యూస్ లో అయితే మనకు IQ 13 అనేది మోర్ దెన్ ఎనఫ్. అదైతే ఇప్పటి వరకు ఉన్న మొబైల్స్ లో IQ 13 అనేది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ బడ్జెట్ మొబైల్ అవుతుంది అది. సో ఆ ప్రైస్ రేంజ్ లో అరౌండ్ 45 to 50 మధ్యలో కానీ వచ్చింటే ఆఫర్ లో అదైతే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అవి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయాయి కాబట్టి. సో అవైతే తక్కువ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మీదట వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే అవుతాయో వాటికైతే ప్రైస్ అయితే బంప్ అయితే ఉంటుంది. సో ప్రైస్ అయితే ఇది ఉంది. సో మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. సో వీడియో నచ్చిందన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదే వీడియోని లైక్ చేయండి, మరియు కూడా షేర్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.